నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా లేటెస్ట్ అప్డేట్స్ కంటెంట్ వచ్చి మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ కూడా చేయండి అన్నమాట. సో ఫస్ట్ చూసుకుంటే ఇది రూమర్ న్యూస్ అన్నమాట. అలా స్టార్టింగ్ రూమర్ న్యూస్ అని ఎందుకు స్టార్ట్ చేసినా అంటే అప్డేట్స్ వచ్చినాయి కాబట్టి ఏమనుకోకండి. సో ఇక్కడ అప్డేట్ వచ్చిన దాని ప్రకారం చూసుకుంటే ఐఫోన్ నుంచి అన్నమాట కొన్ని లీక్డ్ రెండర్స్, కొన్ని లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే కొన్ని అప్డేట్స్ వచ్చినాయి. ఏంటంటే ఐఫోన్ దగ్గర చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఏంటంటే ఐఫోన్ 16 SE ఉంది, తర్వాత ఐఫోన్ 16 ప్లస్ SE అనమాట. అంటే SE ఇక్కడ కొంచెం పెద్ద వెర్షన్, తర్వాత ఐఫోన్ 16 వస్తుంది. అంటే ఇక్కడ 16 Pro అండ్ 16 Pro Max రెగ్యులర్గా వస్తుండే. ఇక్కడ ఏంటంటే కెమెరా కాడ చేంజెస్ చేసుకుంటూ వస్తారు అన్నమాట. ఆబ్వియస్గా 16కి 16 SEకి ప్రో సారీ 16 ప్లస్ SEకి 16కి 16 SE వర్జన్స్ రెండింటికి 1 కెమెరా అండ్ 16కి వస్తారు 2 కెమెరాస్. 16 Pro అండ్ Pro Maxకి 3 కెమెరాస్ ఉంటాయి. అండ్ ఒక లీక్డ్ రెండర్స్ అంటారు కదా, అవి బయటపడ్డాయి అనమాట. సో చూద్దాము అఫీషియల్గా ఇంకా అప్డేట్స్ వచ్చినాక ఇంకో అప్డేట్ అయితే చేస్తామన్నమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఆండ్రాయిడ్ నుంచి అన్నమాట. ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన డెవలపర్ ప్రివ్యూ 1 ఏదైతుందో రిలీజ్ చేసిందన్నమాట. సో ఇక్కడ మన వాళ్ళైతే ఇంకొంచెం అప్డేట్ కూడా చేసేసారు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రస్తుతానికి ఫిబ్రవరి మార్చ్లో డెవలపర్ ప్రివ్యూ ఉంటుంది. ఏప్రిల్ మే జూన్ జూలై ఇది బీటా రిలీజ్ అండ్ ప్లాట్ఫామ్ స్టెబిలిటీ కూడా ఉంటుంది అన్నమాట. సో దాని తర్వాత ఏదైతుందో ఫైనల్ రిలీజ్ ఉంటుంది. అంటే జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్లో మనకి ఫైనల్ రిలీజ్ వచ్చేస్తుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చింది. అంటే ఒక రోడ్ మ్యాప్ అంటారు కదా, ఆ రోడ్ మ్యాప్ అనేది ఇక్కడ అవైలబుల్ చేసిరు అన్నమాట. ఎవరైతే ఆండ్రాయిడ్ 15కి సంబంధించిన అప్డేట్స్ వెయిట్ చేయాలనుకుంటారో, అప్డేట్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే అనిపిస్తుంది అన్నమాట నాకు. తర్వాత మచ్ బాగా కాంట్రవర్సీ అయిన పేటిఎం గురించి అయితే మీకు అందరికీ తెలిసిందే. ప్రస్తుతానికి అయితే పేటిఎం వాళ్ళు వాళ్ళ షిఫ్ట్ చేసిరు అన్నమాట. నోడల్ అకౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్సిస్ బ్యాంక్కి షిఫ్ట్ చేసారు. అండ్ ఆల్సో ఆర్బీఐ వాళ్ళు ఏంటంటే ఈ ఎక్స్టెండ్ చేసారు అన్నమాట. ఇది డౌన్ డేట్ అంటారు కదా, సో ఇది మార్చ్ 15th దాకా ఎక్స్టెండ్ చేసి ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నా షిఫ్ట్ చేసుకోవాలన్నా సరే కూడా మన వాళ్ళకి మార్చ్ 15 దాకా టైం ఉంది. సో నా పర్సనల్ ఒపీనియన్లో నేనైతే పేటిఎం పేమెంట్ బ్యాంక్ దాంట్లోకి పేమెంట్స్ అయితే తీసేసుకున్నా, అకౌంట్ కూడా క్లోజ్ చేసేసాను బై. సో ఒకవేళ ఇట్లా మీరు చూడండి మన ఇష్యూస్ వస్తున్నాయి కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి ప్రాబ్లం లేదు, కానీ మిగతా వాటికి ఫాస్ట్ ట్రాక్స్గా అయిపోయినాయి, క్లోజ్ బ్యాంక్స్ అవన్నీ కూడా క్లోజ్ అయిపోతున్నాయి. కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ అయితే చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. మీరు ఏం చేసారు, మీ యూజ్ చేస్తారా లేదని కింద కామెంట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ అనమాట. సో దీంట్లో ఫస్ట్ చూసుకుంటే లియన్ అయితే షో చేసారు అన్నమాట. ఎల్ షేప్డ్ 1300 watts పవర్ సప్లైని ఇక్కడ డ్యూయల్ చేంబర్ కేసెస్ ఉంటాయి కదా వాటి కోసమని మన వాళ్ళు ఎల్ షేప్డ్ పవర్ సప్లైస్కి వచ్చారు. సో నార్మల్గా ఏంటంటే ఇది పవర్ సప్లై అనుకోండి, దాని కేసు ప్లస్ ఇది మాడ్యులర్ అనమాట. సో మాడ్యులర్ అంటే ఇక్కడ పెన్స్ ర్యాండమ్గా పెన్స్ తీసి పెట్టచ్చు అనమాట పవర్ సప్లైస్కి. వాళ్ళు ఏం చేసారు అంటే దాని కింద ఇట్లా ఎల్ షేప్ చేసారు. సో అంటే ఇట్లా 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 ఎల్ షేప్ అనమాట. సో ఇట్లా పెట్టాలి తెలియదు. సో ఇక్కడ మీరు పిన్స్ ఇట్లా పెట్టచ్చు. నార్మల్గా అయితే ఇట్లా పెడతారు, ఇప్పుడు ఏంటంటే ఇట్లా పైనుంచి కిందికి పెడతారు అనమాట. సో దీనివల్ల బెనిఫిట్ ఏమో కొన్ని స్పెసిఫిక్గా కేసెస్ ఉంటాయి కదా, ప్రీమియం బిల్స్ అని, ఆ కేసెస్కి కొంచెం బెనిఫిట్ అయితే అవుతుంది. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే నింటెండో స్విచ్ నుంచి ఒక రూమర్ అయితే వచ్చిందనమాట. సో నింటెండో స్విచ్ సక్సెసర్ నింటెండో స్విచ్ 2 ఏదైతే ఉందో 2025లో లాంచ్ అయ్యే అవకాశం ఉందనేసి చాలామంది రూమర్ అయితే చేస్తారు. అండ్ ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద గేమ్స్ ఏవైతే అన్రియల్ ఇంజన్ 5లో రన్ అయితే అనేసి అయితే అంటారు. అండ్ దీంట్లో FSR సపోర్ట్స్ కూడా ఉంటాయి అనేసి అయితే అప్డేట్ అయితే చేసారు అన్నమాట. సో నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే స్టీమ్ అనే వెబ్సైట్లో కొంచెం క్యూట్గా కార్టూనిష్గా కావాలంటే వాళ్ళకైతే ఇది ఒక మంచి గేమ్ అనుకోవచ్చు. రేమన్ ఆరిజిన్స్ అని ఒక గేమ్ ఉంది, పాత గేమే. 149 రూపీస్ కదా, 150 రూపాయలకి గేమ్ అయితే అవైలబుల్ ఉంది. విండోస్ మ్యాక్లో కూడా గేమ్ అయితే అవైలబుల్ ఉంది. ఈజీగా మీరు ఏమంటారు 1 year 2 years బ్యాక్ ఉన్న లేటెస్ట్ ల్యాప్టాప్లా కానీ లేటెస్ట్ పీసీలా కానీ ఈ గేమ్ అయితే రన్ చేసుకోవచ్చు. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ పెద్ద గేమ్ అయితే ఏం లేవు అనమాట. ఒకవేళ అయితే సపరేట్గా మీకు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి, మ్యాక్సిమం మీతో మాట్లాడే చేసేస్తాం. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్ గేమ్లో సబ్జెక్ట్స్ అవ్వడం మీకు ఎలా అనిపించింది, మీ ఒపీనియన్స్
కింద కామెంట్ చేయండి అండ్ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే రిక్వెస్టెడ్ వీడియోస్ ఉంటే కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మండేలా చేయడానికి ట్రై చేస్తాను. అంతే ఈ వీడియో నచ్చింది, మంచిగా అనిపిస్తే ఎట్లా లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.